అయ్యో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సల్వీన్, హ్యాపీ బర్త్డే టు యూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్వీన్ బ్లాగ్స్. నేను మా హస్బెండ్ వచ్చేసరికి చాలా లేట్ అయింది, 11:40 అయింది అరౌండ్ నైట్. లోపలికి వచ్చేసి చూసేసరికి షాక్ అయిపోయా. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర ఫోన్ లేదు, ఇదంతా ఎలా చేశారు ఏంటి అని చాలా షాక్ అయ్యా. దాని తర్వాత బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సో ఆ టైంలో మల్టిపుల్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే దుబాయ్లో నిజంగా నా బర్త్డే జరుపుకుంటున్నానా, అది కూడా ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత బాగా జరుపుకుంటున్నానా అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ అ హస్బెండ్. అతను లేకపోతే నేను మేబీ ఇంత యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టి ఇలా ఎన్ని ఇయర్స్ నేను ట్రావెల్ చేస్తాను యూట్యూబర్గా అని అనుకోలేదు. ఆఫ్టర్ 1.5 years అసలు వర్షమే లేదు, ఈరోజే వర్షం పడింది అని మాకు డ్రైవర్ చెప్పేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ దాని తర్వాత తెలిసింది వీళ్ళు ముందు రోజే వెళ్ళి క్లౌడ్ సీడింగ్ చేసి వచ్చారనమాట. అంటే ప్రీ ప్లాన్డ్ రెయిన్స్ అనమాట. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు వర్షం పడి ఆగిపోతుంది. వర్షం పడుతుంది అని ఓవరాల్ దుబాయ్లో అందరికీ ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈ టైం నుంచి ఈ టైం దాకా పడుతుంది అని. ఎలా అయితే మనకి కరెంటు కోత అని చెప్పేసి మెసేజెస్ వస్తాయి కదా, అలాగా అసలు సూపర్. అంటే రెయిన్స్ కూడా దుబాయ్లో బాగా అప్డేటెడ్, టెక్నాలజీ చాలా అప్డేట్ అయిపోయింది. మనకు కావాల్సినప్పుడు వర్షం పడుతుంది. ఈ గైడ్ ఏమంటున్నారంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది మనకి దుబాయ్ మ్యూజియం, ఇది అండర్ రీకన్స్ట్రక్షన్. అంటే దీనికి కొంచెం ఇంకా మెరుగులు దిద్దుతున్నారనమాట, అది ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో అందుకని అలౌ లేదు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనకి ఐటనరీలో ఏమేమి ఉన్నాయి సిటీ టూర్లో మనకి చూపించడానికి ప్లేసెస్ అన్నది ఈ వెహికల్లోనే అతను మైక్లో చెప్తూ ఉంటారు. మన రామోజీ ఫిలిం సిటీలో ఎలా అయితే మొత్తం రామోజీ ఫిలిం సిటీ తిప్పి చూపిస్తారు కదా మైక్లో చెప్తా, సేమ్ అలాగే ఇతను కూడా చెప్తూ బయట అంటే మనం వెహికల్లోనే ఉండాలి, బయటవన్నీ చూపిస్తూ ఉంటారు. ఒక 2-3 స్పాట్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక 5 to 10 minutes ఆపితే మనం వెళ్ళి ఫోటో స్పాట్స్ అవన్నీ జస్ట్ ఫొటోస్ తీసుకొని వచ్చేయడమే. ఇతను ఏమంటున్నారంటే ఇక్కడ ఈ కనిపించే ఈ బిల్డింగ్స్ అన్నీ ఓల్డ్ కాలంలో వాళ్ళు జిప్సమ్ అండ్ సమ్ అదర్ మెటీరియల్స్తో వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ అప్పుడు ఆ కాలంలో వీళ్ళకి ఏసీస్ లేవు కాబట్టి ఇది చాలా టెంపరేచర్ హై ఉన్న ప్లేసెస్ కదా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో వీళ్ళు ఒక రెక్టాంగిల్ టైప్ ఆఫ్ విండోస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి ఆ గాలి లోపలికి రావడానికి కొంచెం చల్లగా ఉండడానికి అని చెప్పేసి రెక్టాంగులర్ షేప్ ఆఫ్ విండోస్ వీళ్ళు పెట్టుకున్నారు అనమాట. In 1958 these guys found oil. Reason why you can see the all skyscrapers and all, but not here in Dubai, but they found in Abu Dhabi. In Abu Dhabi they got found oil. That time it was not a country, it was some other emirate or state something. By following that, Dubai people also started to looking for oil. They got succeeded in 1966. They found oil. By that they decided oil will not last long. What they decided, they transformed Dubai into a tourism spot. So Dubai what today it is. So I was talking about the itinerary, right? We got 3 photo stops, which is first we are going for Dubai frame, and after that we will go for the Zabil Palace. There's going to be a second photo stop. What could be the reason? They installed a ginormous crane right in the middle of city. సో ఫస్ట్ ఫోటో స్టాప్ వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ గైస్. మేము ఆల్రెడీ ముందు రోజే వెళ్ళిపోయాము దుబాయ్ ఫ్రేమ్కి, ఎందుకంటే మాకు అది ఇంక్లూడ్ చేయలేదు మేక్ మై ట్రిప్ వాళ్ళు. సో మేము ముందు రోజు వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి మాకు ఏం కొత్తగా అనిపించలేదు. జస్ట్ అవుట్ సైడ్ నుంచి
వ్యూ కోసం అండ్ ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడ ఒక వీడియో అయితే తీసేసుకున్నాము. దీనికి ఆపోజిట్లోనే గిఫ్ట్స్ కొనడానికి, అంటే టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఎక్కడైతే మనం రీజనబుల్ ప్రైసెస్లో తీసుకోవచ్చు, షాపింగ్ చేయగలమన్నది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్. సో సర్లే అని చెప్పేసి ఏదో ఒకటి మన ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి కొందామని చెప్పేసి లోపలికి వచ్చాం గైస్. చూడాలి ఏం కొనాలి. గైస్ 1 to 10 dirhams అంటే మాకేంటో 1 రూపీ 10 రూపీస్ అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాం షాపింగ్ కోసము. హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళందరికీ కొనేసాము. 300 చిల్లర చేసామన్నమాట. 300 చిల్లర అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత? 8,500 పెద్ద వేసుకున్నాము. కానీ మళ్ళీ రావని చెప్పేసి అదొక్కటే, ఆ ఒక్క ఇదే అంతే, ఇంకేం లేదు. బాగా షాపింగ్ చేసాము. సో ఈరోజు షాపింగ్ ఈ ఆఫ్టర్నూన్ నుంచేమో దుబాయ్ మాల్, దాని తర్వాత బుర్జ్ ఖలీఫా. ఈరోజు నా బర్త్డే. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. సో అందుకని ఈరోజు ఇలా. ఓకే గైస్. Because the 20% area is forest covered area behind over there. If you are lucky, you can see. सेकंड कार, ये फर्स्ट कार वार्निंग है, सेकंड कार रेड लाइन. वो देखे क्या की सेकंड कार तो अभी इसमें है आदमी हाँ प्रेजेंट है. तुम्हारा क्वेश्चन है मुझे क्या पूछा है जी? मैं क्या, मैं हाँ गाइड है मैं. हाँ मैं यहाँ कहाँ जिनागर पर जाता हूँ. हाँ तुम्हें हर एक भी पहचान ले तो मुझे बोलना. तुम्हें क्या करते रहते? क्वेश्चन पूछता हूँ. क्या मान क्वेश्चन पूछते रहते. हाँ जबील पैलेस. व्हीकल नंबर देखे 7 बेंज, डू नॉट टच. जबील पैलेस. గైస్ ఇది జబీల్ ప్యాలెస్. ఇంకా ఇందులో ఉన్నారంట మనుషులు. సో అన్ఎక్స్పెక్టెడ్గా పీకాక్ అయితే మాకు అక్కడే కనిపించింది. ఒక చిన్న పిక్స్ అయితే తీసుకున్నాము, కొన్ని పిక్స్ మీకోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టాము. సో ఈ జబీల్ ప్యాలెస్ నుంచి మేమైతే నెక్స్ట్ స్టాప్ కోసం అని చెప్పేసి బస్ ఎక్కేసాము.
for world's most expensive cocktail. It is cost up to 27,321. For a glass of cocktail, they used to serve that, they charge that price 27,321. Why? Everywhere you go, 999 is the price, right? End up, but this 27,321 because the cocktail is served on the 27th floor. 27th floor they used to serve the cocktail. 321 is the height of that building. గైస్ చూసారా బీచ్ దుబాయ్లో సూపర్ ఎక్సలెంట్. అసలు 5 స్టార్ హోటల్ గురించి హిస్టరీ చెప్పారు. నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. ద గ్రేట్ అరేబియన్ సీ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అలాగా బర్త్డే రోజు ఇలా బీచ్కి రావడం, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూడడం, దుబాయ్లో క్రేజీ పిక్స్ దిగడం నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ద పామ్ జుమేరియాకి వెళ్తూ ఉన్నాము ఆన్ ద వే. You can see it's disconnected from the land. It is located on a man-made island 280 meters off the shore. 60s to majority of the Sheikh's royal family used to live here in this island. 19% Emiratis, 25% Westerners, 23% Arabs used to live here, and 25% Asians also used to live here. Now just notice the buildings around you. These all belongs to the royal families and Sheikhs and all. And can you notice the cars around there? Just see the cars over there. Toyota and all. This very normal car. This all car belongs to their servants and laborers. గైస్ మేము పామ్ జుమేరియా వ్యూ అండ్ పామ్ అట్లాంటిస్ హోటల్ 5 స్టార్ హోటల్ ఏదైతే ఉందో అది చూద్దామని చెప్పి సైట్ సీయింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్తూ ఉన్నాము. 1.5 కిలోమీటర్స్ అండర్ వాటర్ బ్రిడ్జ్ అన్నమాట. రివర్ కాదు, లేక్ కాదు, ఇది సీలో ఇలా అండర్ వాటర్ బ్రిడ్జ్ కట్టడం అన్నది నాకు అసలు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. సూపర్గా ఉండింది. బయటికి వచ్చిన తర్వాత చూస్తే నార్మల్ ల్యాండ్లోనే ఉన్నట్టు అనిపించింది. యాక్చువల్గా ఇది ద గ్రేట్ అరేబియన్ సీ. ఇక్కడి నుంచి వెళ్ళి ఇదంతా వ్యూ ఎంత బాగుందంటే, ప్లస్ ఆ రోజు ఫుల్ క్లౌడీగా ఉండేసరికి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. సూపర్గా ఎంజాయ్ చేసాం గైస్, మేమైతే సూపర్గా ఉంది. On your right hand side you can see the closer look of the Atlantis Hotel. Atlantis Hotel is a 5-star hotel. Inside you will find 1,539 rooms in there, or suite rooms in there, and it has 20 aquariums in there. In that 20 aquariums you will find 65,000 aquatic animals are living in there, such as sharks, stingrays and all. And there is a world's biggest adventure lost chamber water park is there, which is the biggest one in the world. ఇది గైస్ పామ్ అట్లాంటిస్ హోటల్. ఎప్పుడూ టీవీల్లో లేకపోతే ఏదైనా ఇంటర్నెట్లో అలా చూడడమే, లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. సూపర్గా ఉంది. అక్కడ కొంచెం సేపు ఆపి ఫొటోస్ దిగుదామని అనుకున్నాం, కానీ ఇక్కడ స్టాప్ చేయకూడదంట. సో స్టాప్ చేయలేదు. జస్ట్ బయట నుంచి అలా బస్లో నుంచి ఎంతవరకు కనిపించిందో అంతవరకు మీకోసం అని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను.
మా దుబాయ్ అంతే గైస్, అయిపోయింది సిటీ టూర్. ఇంకా నెక్స్ట్ దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా అరౌండ్ 2:30 అలాగా వెళ్తామన్నమాట. ఇప్పటికైతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ వ్లాగ్స్. బాయ్.